నేను ఎప్పుడు చెప్తా, మీ పిల్లలకు చిన్నప్పటి నుండే దేవుడు వాక్యము చదవడము వినడము నేర్పండి. చిన్నప్పటి నుండే, చిన్న వయసులో నుండే కూర్చోబెట్టి బైబిల్ చదవడం, వర్తమానాలు వినడం, బైబిల్ వినడం నేర్పండి. ఎందుకో తెలుసా? ఆ వాక్యం వింటా ఉంటే వాళ్ళ ప్రాణాలకు హాయి కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏం అలవాటు చేయాలంటే వాక్యమే జీవారముగా వాళ్ళ ప్రాణానికున్న ఆకలి, వాళ్ళ ప్రాణానికున్న దాహం ఏదైతుందో ఈ వాక్యం ద్వారానే దేవుడు పెట్టిన విధానం వాక్యమై ఉన్నది. ఈ వాక్యం వినుట ద్వారానే నీకు తృప్తి కలుగుతుంది అనేది వాళ్ళకి అలవాటు చేయాలి మనం. ఒకవేళ నువ్వు ఇంట్లో ఇది అలవాటు చేయలేదనుకో, చర్చిలో ఇది అలవాటు చేయలేదనుకో, పాస్టర్లు మీకు కూడా చెప్తాను, సేవకులకు అలానే విశ్వాసులకు చెప్తున్నా, వాళ్ళు స్కూల్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాత్మలకు ఆకలి దప్పికను గంజాయి తృప్తిపరచడం మొదలు పెడుతుంది. స్కూల్లో ఫ్రెండ్స్ నేర్పిస్తారు ఎట్లా ప్రాణానికి హాయిగా ఉండేటట్టు తాగాలో, మత్తు పదార్థాలు ఎట్లా తినాలో. పాన్ పరాగులు తినేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు మన ఇండియాలో పాన్ పరాగును నిషేధించారు, అయినా చాలా చోట్ల దొరుకుతుంది పాన్ పరాగు. అలానే అంబర్ తినేవాళ్ళు. ఎందుకు తినేవాళ్ళు అనుకుంటున్నారు? పాన్ పరాగు అంబర్లు అవి తింటే మత్తు వస్తుంది. నా బాగా గుర్తు, నేను ఎన్నో తరగతి చదువుతున్నా, 7వ తరగతో 8వ తరగతో చదువుతున్నా. మా ఫ్రెండ్ ఒకటి ఏం చేసిండంటే, అరే ఒకసారి పాన్ పరాగు తిందామా రా అన్నాడు. పోయి మేము పాన్ షాప్లో, అప్పుడు పాన్ షాప్స్ ఉంటాయిగా, ఇక్కడ ఉండవనుగా, అక్కడ ఉంటే సిటీలో పాన్ షాప్లో పాన్ పరాగు కొన్నాం. అది కూడా ఎవరు తెలియకుండా చూస్తాం, అందరు ఎవరైనా చూస్తున్నారు అని. కొనుక్కొని ఎంత ₹1/2 అంతే. అది కొనుక్కున్న తర్వాత దాన్ని తీసుకున్నాం, ఇద్దరం తీసుకొని ఏం చేస్తాం, దాన్ని మొత్తం బయట వేసినాక ముందు ఇదంతా వద్దురా, ఇదంతా బాగా ఏంటిది, ఆ పౌడర్ ఉంది, ఆ పౌడర్ అంతా దులిపేసి జస్ట్ ఆ ఒక్కలను వాడు కొంచెం నేను కొంచెం వేసుకున్నాం. వేసుకొని ఇంటికి పోతా అంటే ఇట్లా పోతాను. చిన్న వయసు కదా, తిన్నాక వాతలు అర్థలేవు. వాడు ఇట్లా పోతాడు, నేను ఇట్లా పోతా ఉన్నా. రారా అని లేలంటారా. కానీ అది వేసుకున్నందుకు మంచిగా అనిపించింది, అది వేసుకున్నందుకు ప్రాణానికి హాయి అనిపించింది. కొద్దిసేపు దాకా ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది, ఏదో ఉన్నట్టుగా. అదిగో అక్కడ మొదలవుతుంది అన్నమాట. నీకు అర్థమైందని అన్నది? వాళ్ళ ప్రాణానికి హాయిగా అనిపించడం మొదలైనప్పుడు ఒక్కటి తిన్నారా, నెక్స్ట్ ఇంకోటి తింటారు. ఈసారి పౌడరు దులుపుకోరు, పౌడర్తో కలిపేసుకుంటారు. ఇది తినగా ఈ మత్తు శరీరానికి ఏమైపోతుంది అంటే అలవాటు అవుతుంది. అలవాటైన తర్వాత దీనికంటే కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చేది కావాలా. అప్పుడు డైరెక్ట్గా పొగాకు అమ్మే అంబర్ ఏంటి, పొగాకు, డైరెక్ట్గా పొగాకుని తీసుకొని పెట్టుకొని నిజం, అది ఇంకా మత్తునిచ్చేది. ఆ మత్తు కూడా సరిపోనప్పుడు కొద్ది రోజులకు అది కూడా సరిపోదు, మన ప్రాణానికి ఆకలి తప్పుకున్నది, ఇది సరిపోతలే. వింటున్నారా? అప్పుడు ఏం చేస్తారంటే గంజాయి దగ్గర పోతాడు. అందుకే నేనంట, మీరు మీ పిల్లలకు చిన్నప్పటి నుండే మీ పిల్లలకు ఒకవేళ వాళ్ళకున్న ఆకలి తప్పికను కనుక దేవుడు వాక్యం ద్వారా తీర్చలేదనుకో, మీరు అంటే వినడం ద్వారా, కూర్చో వాక్యం విను, చర్చికి రా, చర్చిలో కూర్చో, పాస్టర్ చెప్పేది విను, సండే స్కూల్ విను, పిల్లలు సండే స్కూల్ నేర్చుకోండి, చర్చిలో పని చేయండి, చర్చిలో మీరు పని చేయండి. ఇవన్నీ మీరు నేర్పలేదనుకో, స్కూల్లో వాళ్ళ ప్రాణాత్మలకున్న ఆకలి దాహాన్ని తీర్చడానికి ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, దురలవాట్ల ద్వారా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అందుకే హాస్టల్ పంపించే పిల్లల గురించి కూడా చెప్తాను. సారీ, మీరు నన్ను ఇంకోసారి పిలవకపోయినా పర్వాలే, కానీ నేను చెప్పాలా, మీరు హాస్టల్ పంపుతున్నారు కానీ మీ పిల్లలు వాక్యం వింటలేరు. వాళ్ళ ప్రాణాలకు ఉన్న ఆకలి దప్పికను తీర్చుకునే పద్ధతిని మీరు నేర్పలేరు. అక్కడ ఏవో చేస్తున్నారు వాళ్ళు, అక్కడ వేరే లోక సంబంధమైనవి నేర్చుకుంటున్నారు అక్కడ, వాళ్ళ ప్రాణానికి ఉన్న ఆకలి దప్పికను తీర్చుకోవడానికి. తర్వాత ఏమవుతుందో తెలుసా? వాడు రక్షించబడలేదు, ఈ అమ్మాయి రక్షించబడలేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని మొత్తుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఒకటి అలవాటు అయిపోయింది అక్కడ. అందుకే నా పిల్లలను నేను హాస్టల్కి పంపలే.
చదవకపోయినా పర్వాలేదు, చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ నేను ఆశలు పంపనన్నా. ఎందుకో తెలుసా? వాళ్ళకి ప్రతిరోజు బైబిల్ చదవడం, వర్తమానాలను ధ్యానించడం, ప్రతిరోజు కూటాలలోకి తీసుకెళ్ళడం, ఆ కూటాలలో ప్రార్థనలో ఉండడం, సాయంత్రం అవురితోటే వాళ్ళకు కూటాలకు తీసుకెళ్ళడం, వాక్యం వినడం, నేర్పడం. ఎంత వయసు? గింత వయసు నుండి నేర్పించిన ఆ పని ఈరోజు తల్లిదండ్రులు చేస్తలేరు. అది తప్పు చేస్తున్నారు. మీరు నా మాట వినండి. ఒక్క పూట భోజనం నీ కొడుకుకి నీ కూతురికి పెట్టడానికి, ఆ 2-3 పూటల భోజనం మీ ఇంట్లో నలుగురు ఉంటే వాడు ఒక్కడు ఎక్స్ట్రా అయిందా? వాడిని కొట్టడానికి మీకు ప్రాబ్లం ఏంది? మీకు చదువు అంటావా? చదువు కోసం వాని ఆత్మీయ ఆకలి దాన్ని చంపేస్తాను నువ్వు. అది చూసుకోండి. హాస్టల్ పంపించే వాళ్ళ గురించి చెప్తాను నేను. చూసుకోండి. అక్కడ వాళ్ళకి వేరే అలవాటై ఉంటుంది. అది వాళ్ళ ప్రాణానికి ఎట్లా తృప్తి పడాలనో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని అలవాట్లు ఉంటాయి. అక్కడికి వచ్చేస్తాయి. అక్కడ ఫ్రెండ్స్ నేర్పించేస్తారు, పరిస్థితులు నేర్పించేస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అరే బాబు, వాక్యం ద్వారానే మన ఆకలి తప్పికని తీర్చుకోవాలరా, వాక్యమే జీవాహారం, వాక్యమే జీవజలం తల్లి, అమ్మా తల్లి అని నువ్వు చెప్పినా వినరు వాళ్ళు. ప్రాబ్లం మొదలవుతుంది. అర్థమైంది నాకు చెప్పింది? అందుకే చిన్నప్పటి నుండే వాళ్ళకి ఏం చేయాలంటే, ఎందుకంటే ఇప్పుడు పుట్టుడుతోటే పాపకు ఆకలి కాదా? చెప్పండి, పాలు ఇయ్యదా తల్లి? ఎందుకు? ఆకలి అయిందిగా. అక్కడ ఆకలి దాహం పాలే తీరుస్తా అంటది. ఇంకా వేరే ఏం పెట్టాం మనం? తల్లి పాలే ఆకలి దాహాన్ని. కొంత వయసు వచ్చేదాకా, 6 నెలల వయసు వచ్చేదాకా. 6 నెలల వయసుకు వచ్చినప్పుడు మనం అన్నప్రసన్నం చేస్తాం. అంటే అప్పుడే ఇక బలమైన ఆహారం. దాహం తీర్చుకోవడానికో పాలు, ఆకలి తీర్చుకోవడానికో ఉగ్గు అంటాం మనం. తెలుసుగా మీకు? మీరు ఉగ్గే అంటారా? ఇక్కడ ఉగ్గు పెట్టడం మొదలు పెడతాం మనం. అదే కొన్ని పదార్థాలను వాళ్ళకి పెట్టడం మొదలు పెడతాం. అదే బాగా డబ్బున్న వాళ్ళు అయితే సెర్లాక్ తెచ్చుకొని, పిల్లల షాప్లో దొరికే సెర్లాక్ తెచ్చుకొని సెర్లాక్ తినిపిస్తూ ఉంటారు. ఆ సెర్లాక్లో అన్నీ ఉంటాయి అన్నమాట. అర్థమైందని అన్నది? ఇంట్లోనైతే మనం తయారు చేసుకుంటాం. కరెక్టేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ పిల్లోడికి ఆకలి దాహాన్ని ఫస్ట్ పాల ద్వారా తీరుస్తున్నాం. ఏది? భౌతికంగా. తర్వాత ఏం చేస్తున్నాం? 6 నెలలకు వచ్చినప్పుడు ఆకలి పెరిగింది. ఇప్పుడు ఉట్టి పాలు సరిపోవు, కొంచెం అన్నం పెట్టడం, ఉగ్గు పెట్టడం మొదలు పెడతాం. అర్థమవుతుందని అన్నది? ఇప్పుడు దాహం తీర్చడానికి పాలు కూడా ఇస్తాం. ఇప్పుడు ఆ బిడ్డకు భౌతికమైన శరీరంతో పాటు ఆకలి తప్పికనే ఉండదు, ప్రాణానికి కూడా ఉంటుంది. అందుకే ఆ చిన్న బిడ్డ అయినా సరే నువ్వు చర్చకు తీసుకురావాలా. ఆ బిడ్డకు వాక్యం అర్థమైనా కాకపోయినా చర్చలో కూర్చొని వినాలా. మీకు అర్థమైందని అన్నది? ఏ ఊరుకోడు పాస్టర్ గారు, 6 నెలల పాపకి ఏమర్థమవుతుంది? 3 నెలల పాపకి ఏమర్థమవుతుందా? పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? 8వ రోజునే తీసుకురావాలా దేవుడి మందిరానికి. మగపిల్లోనైతే 8వ రోజే తీసుకొచ్చి సున్నతి చేయించాలి. అక్కడ దేవుడి మందిరానికి తీసుకురావాలి. చాలామంది అంటుంటారు, ఏమని అంటుంటారంటే, బాలింత బ్రదర్ ఏం తీసుకురామంటావు? 3 నెలలైంది బాలింతనా? 6 నెలలైంది బాలింతనా? రాంగ్. అతని ప్రాణానుకున్న ఆకలి దప్పికను, ఆ చిన్న బిడ్డ, 6 నెలల బిడ్డ లేదా సంవత్సరం బిడ్డ ప్రాణానుకున్న ఆకలి దప్పికను నువ్వు చిన్నప్పటి నుండే దేవుడి మందిరంలో ఆ బిడ్డకు అర్థమవుతుందా కాదా తర్వాత అది నువ్వు అందిస్తూనే ఉండాలి. అక్కడ ఆ యెహోవాను స్తుతించడం, ఆ యేసుక్రీస్తును స్తుతించడం, ఆ స్తుతులు వినబడడం, ఆ పిల్లవాడు అప్పటి నుండే చప్పట్లు కొట్టడం. మనమందరం చప్పట్లు కొడతా అంటే అతను చెప్ప కొడతా ఉంటాడు. ఎంతున్నాడు? 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు, సంవత్సరం, కానీ చప్పలు కొడతా ఉంటాడు. హల్లెలూయా చెప్పు బిడ్డ అంటే హల్లెలూయా అని అంటాడు, చేతులెత్తి హల్లెలూయా. నేను చెప్పే మీకు అర్థమవుతుందా? ఇలా వంటి కూడా ఏంటిదంటే వాళ్ళని ఏం చేస్తామో తెలుసా? మనము వాళ్ళకు కావలసిన, ప్రాణానికి కావలసిన ఆహారాన్ని పెడతానా, మనం జీవజలాన్ని ఇస్తానా మనము. వాళ్ళకు చిన్నప్పటి నుండే వాళ్ళ ప్రాణానుకున్న ఆకలి తప్పికను ఎలా తీర్చాలో నేర్పిస్తానా మనం. ఇప్పుడు శరీరానికి ఎలా తీర్చాలో ఆల్రెడీ నేర్పుతాం. పాలు తాగడము, తల్లైతే పాలు ఇవ్వడము, అలానే ఏదైనా ఉగ్గు తినిపించడము, కరెక్టేనా? సెర్లాక్ తినిపించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. భౌతికంగా, ఆత్మీయంగా కూడా చేయాలా. ఎందుకంటే ఆత్మకు కూడా ఆకలి తప్పిక ఉంటుంది, ప్రాణానికి కూడా. అది ఎలా? దేవుడి మందిరానికి తీసుకురావడం. వాళ్ళకి అర్థమైందా కాదా కాదు ముఖ్యం. అక్కడ వాళ్ళు వాక్యము వినాలా, పాస్టర్ చెప్తున్నది వాళ్ళు వినాలా.
ఆ స్వరం వినాలి. ఎందుకంటే ఆ స్వరం ఏంది? జీవజలం. ఆ పాస్టర్ చెప్తున్న వాక్యం ఏంటిది? జీవజలం, జీవాహారం. ఆ బిడ్డకు అర్థమైందా కాదా తర్వాత విషయం, కానీ ఆ బిడ్డ ప్రాణానికి అది తృప్తినిస్తా అంటది. అది అర్థమైందని అన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత ఆ పిల్లలను మనం రెగ్యులర్గా చర్చికి తీసుకురావాలి. వాళ్ళు స్కూల్తో పాటు సండే స్కూల్కి పంపాలి. 3 సంవత్సరాలు రావడంతో మనం స్కూల్ పంపించేస్తాం, నడక మాట అంత వచ్చినాక. అట్లనే సండే స్కూల్కి, చర్చిలో సండే స్కూల్కి. ఎందుకు? వాళ్ళ ప్రాణానికి ఉన్న ఆకలి దప్పిక ఎలా తీర్చబడాలో వాళ్ళకి మనం నేర్పాలి. సండే స్కూల్ తర్వాత మామూలుగా చర్చ్, పెద్దోళ్ళ చర్చ్ తీసుకురావాలి. ఆ బ్రదర్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏమర్థమవుతుంది? నీకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళకి అర్థం కాకపోయినా పర్వాలే, కానీ వాళ్ళకి కావాల్సిన ఆహారం పెడుతుంది. ఇప్పుడు పుట్టిన బిడ్డకు పాలు తాగాలని తెలుసా? మనం నేర్పుతాం. అది పాలని తెలుసా? తెలియదు. ఆ బిడ్డకి ఏమని తెలుసా పాలని? దాని ఆకలి తీరుతుంది అంతే, దాహం తీరుతుంది అంతే ఆ బిడ్డకు. అలానే ఓ 6 నెలలు వచ్చిన తర్వాత ఉగ్గు పెడతా ఉంటాం, దానికి తెలుసా అదేంటిదో? ఆ బిడ్డకు తెలుసా? వినపడతలే నాకు, దానికి తెలియదు. కానీ తిన్నప్పుడు ఏమైతుంది? దాని ఆకలి దాహం తీరుతూ ఉంది. మీకు అర్థమైందని అన్నది? అదేవిధంగా వాక్యం కూడా నువ్వు వింటూ ఉంటే అది ఏమవుతూ ఉంటుందంటే, నీ ప్రాణానికున్న ఆకలి దెబ్బలు తీరుస్తూ ఉంటుంది. అది ఆ పద్ధతిని చిన్నప్పటి నుండే నేర్పాలి మనం. అలా నేర్పితే ఏమవుతుందో తెలుసా? రేపు గంజాయి బ్యాచ్ స్కూల్లో పరిచయం అవుతారు, కాలేజీలో పరిచయం అవుతారు. వాళ్ళు అందులో చేరారు, వాళ్ళు అందులోకి వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రాణానికి ఆల్రెడీ ఉన్న ఆకలి దప్పికను జీవారమై ఉన్న వాక్యము, జీవజలమై ఉన్న వాక్యము తృప్తిపరచడం మొదలైంది. మనం దాన్ని నేర్పించేసినాం. మనం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని మెల్లగా మనం నేర్పించేసినాం. మనం వాళ్ళకి ఆ తృప్తి వచ్చేసిందిగా. అందుకే బైబిల్ ఏమంటాను? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు అంటే ఇంకో ఇంత, ఇంకో వీడిని ఏమంటాం మనం ఇప్పుడు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ప్రవక్త బ్రహ్నాం గారు ఏమన్నారో తెలుసా? దాని నుండి వాడు తొలగిపోవడం కంటే ముఖ్యంగా వాడు నేర్చుకున్న ఆ త్రోవ వాని నుండి తొలగిపోదు. మనం ఏదైతే చిన్నప్పటి నుండి నేర్పించినామో అది వాడు పెద్దవాడైన తర్వాత అది వాని నుండి అది తొలగిపోదు. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.